మన ఎలిగేషన్ అండ్ మిక్చర్స్లో ఇంకో మోడల్ చెప్పుకున్నాం. యూనిట్ టెస్ట్ 100 క్వశ్చన్స్. ఒక ఎగ్జామ్లో 100 క్వశ్చన్స్ ఉన్నాయి. 100 క్వశ్చన్స్లో ఏ స్టూడెంట్ గెట్స్ 1 మార్క్ ఫర్ కరెక్ట్ ఆన్సర్. ఒకటి కరెక్ట్ చేస్తే వాడికి 1 మార్క్ ఇస్తారు. అండ్ లూజెస్ 0.25 మార్క్ పర్ రాంగ్. ఒక తప్పు చేస్తే వాడికి 1/4 అంటే 0.25 మార్క్స్ తీసేస్తారు. ఈ స్కోర్ 70 మార్క్స్. వాడికి టోటల్గా 70 మార్క్స్ వస్తే హౌ మెనీ ఆన్సర్స్ ఆర్ రాంగ్, ఎన్ని తప్పులు చేసి ఉంటాడు. ఓకేనా? ఇప్పుడు వాడు కరెక్ట్గా కరెక్ట్ ఆన్సర్స్, రాంగ్ ఆన్సర్స్ ఎలిగేషన్ మిక్చర్లో ఎలా చేద్దామంటే 100 క్వశ్చన్లు ఉన్నాయి. 100 కరెక్ట్ చేస్తే ఈచ్ దానికి 1 మార్క్ కాబట్టి 100 మార్క్స్ వస్తాయి మనకి. కానీ 100 తప్పులే చేస్తే ఒక్కొక్క దానికి 0.25 అంటే 1/4 పోతే ఎన్ని మార్కులు పోతాయి అంటే -25 మార్క్స్ వస్తాయి. అన్నీ కరెక్ట్ చేస్తే 100 మార్క్స్ వస్తాయి. 100 తప్పు చేస్తే 4 తప్పులకు 1 మార్క్ పోతుంది కాబట్టి 100కి -25 వస్తాయి. -20. కానీ ఓవరాల్గా ఎన్ని వచ్చాయంటే 70 మార్క్స్. ఇందులోంచి సబ్ట్రాక్ట్ చేస్తే 30, ఇందులోంచి సబ్ట్రాక్ట్ చేస్తే -++ అవుతుంది అంటే 95 వస్తుంది. అంటే ఈ రెండింటికి రేషియో కట్టాలి. 5/19 5/6 అంటే కరెక్ట్ ఆన్సర్స్, రాంగ్ ఆన్సర్స్ ఎన్ని అంటే చూడండి 100 క్వశ్చన్స్. అది అడిగింది ఏంటి, హౌ మెనీ రాంగ్ ఆన్సర్స్ అన్నాడు. రాంగ్ ఆన్సర్స్ ఎన్ని అంటే ఇక్కడ రాంగ్ ఆన్సర్స్ ఎన్ని అంటే మొత్తం క్వశ్చన్ 100. కరెక్ట్ ఆన్సర్స్, రాంగ్ ఆన్సర్స్ ఏ రేషియోలో ఉన్నాయి 19:16 అంటే 25 పార్ట్స్. అందులో కరెక్ట్ అడిగితే పైన 19 వేస్తాం, రాంగ్ అడిగాడు కాబట్టి 6 వేస్తాం. అది ఇందులో 4 టైమ్స్ పోతే 4 2 24 రాంగ్ ఆన్సర్స్. కావాలంటే చెక్ చేసుకోండి. అంటే 76 కరెక్ట్ చేశాడు కాబట్టి అది 76 మార్క్స్ వచ్చాయి. వాడు అలా ఉంచితే బాగుంది. వాడు ఏం చేశాడు, మిగతా 24 కూడా ఏదో విడదామని వెళ్తే నాకు 24 కూడా రాంగ్ అయిపోయింది. ఒక్కొక్క దానికి 4 చొప్పున 6 మార్క్స్ పోయాయి. అది ఓవరాల్ ఎన్ని మార్క్స్ వచ్చాయి 70 మార్క్స్ వచ్చాయి. ఇది ఆప్షన్ ద్వారా కూడా మనం వెళ్ళొచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఇందులోనే ఇదే ఇంకో విధంగా అలా చేయొచ్చు. అంటే 100 క్వశ్చన్స్ కరెక్ట్గా చేస్తే 100 మార్కులు వచ్చాయి. కానీ ఇక్కడ ఎన్ని మార్కులు వచ్చాయి 70 మార్క్స్ వచ్చాయి. అంటే ఎన్ని మార్కులు పోయాయి 30 మార్కులు పోయాయి. 30 మార్క్స్ పోయాయి. అంటే రాంగ్ ఆన్సర్స్ ఎన్ని చేసి ఉంటాడంటే ఒక తప్పు చేస్తే 1 మార్కుతో పాటు ఇంకో 0.25 అంటే ఓవరాల్గా ఒక క్వశ్చన్ రాంగ్ చేస్తే అది 1.25 లూజ్ అవుతుంది. ఓకేనా? దాని చదువు వాయిస్తే రాంగ్ ఆన్సర్స్ ఎన్నో వస్తుంది మనకి. ఇది వాయిస్తే 24 వస్తుంది. లేదంటే ఇది ఎలా చేయాలంటే 125/100 100 పైకి వెళ్ళిపోతుంది. 25 4 25 5 5 6 × 24. ఓకే, థ్యాంక్ యూ.